హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్. నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేస్తున్నానో చూడడానికి ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ వైట్ పేపర్ మీద 3 ఇంచెస్ బై 3 ఇంచెస్ స్క్వేర్ పీస్ కట్ చేసి దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని హార్ట్ షేప్ డ్రా చేశాను. దాన్ని హార్ట్ షేప్ డ్రా చేసింది పేపర్ కట్ చేసుకొని రెడ్ గ్లిటర్ ఫోమ్ షీట్ మీద ప్లేస్ చేసుకొని ట్రేస్ చేసుకున్నా. రెడ్ హార్ట్ కట్ చేసుకున్న సేమ్ అదే ప్రాసెస్లో 4 by 4 ఇంచెస్ హార్ట్ షేపు ట్రేస్ చేసుకొని డ్రా చేసుకొని పెట్టుకున్నా అండ్ అన్నీ కట్ చేసుకున్నా. రెడ్ 3 ఇంచెస్ హార్ట్ షేప్ ఫోమ్వి 14 పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నా అండ్ 4 by 4 ఇంచెస్ హార్ట్ షేప్స్వి 12 పీసెస్ కట్ చేసి పెట్టుకున్నా. దెన్ రెడ్ గ్లిటర్ బాల్స్ 6 పీసెస్ డెకరేషన్వి క్రిస్మస్వి DIY చేసింది యూస్ చేస్తున్నాను ఈ వీడియోలో. 1 గోల్డెన్ రిబ్బన్ నెట్ది తీసుకొని అన్నీ కావాల్సిన లెంత్లో చూసుకొని కట్ చేసుకున్నా. నా ప్లేస్కి తగ్గట్టు నేను 20 ఇంచెస్ 25 ఇంచెస్ 30 40 50 ఇంచెస్ ఆల్టర్నేట్గా కట్ చేసుకున్నాను. రిబ్బన్స్ అన్నీ మీకు డెకరేషన్ చేసే ప్లేస్ లెంత్ విడ్త్ని బట్టి రిబ్బన్స్ లెంత్ పెట్టుకోవచ్చు. ఆ ఛానల్లో ఇంకా క్రిస్మస్ డెకరేషన్ ఆర్నమెంట్స్ వ్రెడ్స్ కూడా ఎలా చేయాలో ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీ చూడాలంటే నా ఛానల్లో చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అండ్ క్రిస్మస్ ఆర్నమెంట్స్ని కూడా డెకరేషన్కి ఓన్లీ క్రిస్మస్కి వాడకుండా వేరే ఫంక్షన్స్కి కూడా ఎలా వాడుకోవచ్చో నా ఛానల్లో చూడండి. నేను క్రిస్మస్ డెకరేషన్వి రెడ్ గ్లిటర్ బాల్స్ని నేను ఇప్పుడు ఈ వీడియోలో యూస్ చేస్తున్నాను కొన్ని. ఇప్పుడు 3 ఇంచెస్ రెడ్ హార్ట్ షేప్స్ అండ్ 4 ఇంచెస్ రెడ్ గ్లిటర్ హార్ట్స్ అన్నీ సరిగ్గా రిబ్బన్ మీద ప్లేస్ చేసుకొని చూసుకోండి. ఆల్టర్నేట్ గోల్డెన్ రిబ్బన్స్కి ఎండ్లో ఒక్కొక్క దానికి గోల్డెన్ గ్లిటర్ బాల్ కింద టై చేసేసి దాన్ని ఊడిపోకుండా ఉండటానికి ఫెవిబాండ్ లేదా హాట్ గ్లూ గన్తో మీ దగ్గర ఏది ఉంటే దాంతో అది స్టిక్ చేసుకోండి. అలానే రెడ్ హార్ట్ షేప్స్ కూడా అన్నీ లైక్ వైజ్గా పెట్టుకొని స్టిక్ చేసుకోండి. అన్నీ 3 ఇంచెస్వి 4 ఇంచెస్వి ఎలా పడితే అలా ఆల్టర్నేట్గా చూసుకొని నాకు ఎలా సెట్ అయింది అనిపిస్తే అలా సెట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర రెడ్ గ్లిటర్ బాల్స్ ఆర్నమెంట్స్ లేకపోయినా పర్లేదు, వేరే మీరు సేమ్ అలానే రెడ్ హార్ట్సే ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. అన్నీ స్టిక్ చేసుకొని కొద్దిసేపు వదిలేసేసి డ్రై అయిపోయాక ఇంకా పైన అన్నిటికీ రిబ్బన్స్కి డబుల్ టేప్ పెట్టేసుకొని సెట్ చేసుకొని చూసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అండ్ బ్యాక్ సైడ్లో దాన్ని ఇంకా మనం ఎక్కడ ప్లేస్లో డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నాం ఆ ప్లేస్లో మనం సెట్ చేసేసుకోవాలి. దాన్ని డబుల్ టేప్తో స్టిక్ చేసేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే ఇంకా వేరే హార్ట్ షేప్స్వి బెలూన్స్, ఫాయిల్ బెలూన్స్, ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఏమైనా మీకు యానివర్సరీకి డెకరేషన్ కావాలనుకుంటే యానివర్సరీ బ్యానర్స్ అలాంటి హార్ట్ షేప్ బెలూన్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు సైడ్స్లో. అన్నీ లెంత్ వైజ్గా చూసుకొని మిడిల్లో లాంగ్వి సైడ్స్లో ఏమో షార్ట్ వచ్చేలాగా అన్నీ సెట్ చేసుకున్నా చూసుకొని. అది నాది కొంచెం మిడిల్లోది కొంచెం క్లాష్ అయ్యి మిడిల్లో ఎక్కువ ప్లేస్ రాలేదు మీరు, సో దాన్ని బట్టి చూసుకొని ఇంకొంచెం డిస్టెన్స్ పెంచుకొని పెట్టుకోవచ్చు. నేను మా బాబు 3rd బర్త్డే కోసం ఇవన్నీ చేశాను. సో మీరు ఫుల్ లుక్ కోసము బర్త్డే వీడియోలో పెడతాను వ్లాగ్లో, అప్పుడు చూడొచ్చు. ఇంకా ఇలాంటివి నేను DIY డెకరేషన్స్ ఈజీ తక్కువ కాస్ట్లో అయిపోయి ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you for watching everyone.